తిరగండి, మా వైపు తిరగండి. కొంచెం ముందు తిరగండి, కొంచెం కొంచెం. సరే కొంచెం ముందు వరకు. బోలో జిందా ఖుదా యీశు మసీహ్ కి హల్లెలూయా. రాణి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అందరూ మా వైపు తిరగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. పిల్లలందరూ మా వైపు తిరగండి, ఇటువైపు తిరగండి. అందరూ అందరూ ఇటువైపు తిరగండి. మనం యాక్షన్ నేర్చుకున్నాం కదా, యాక్షన్ కోట మీరున్న దగ్గరనే ఇటు తిరగండి. ఓకే సార్, తిరుగు. సుజిత, శ్రీయేసుతో చిన్న మాట అనేటువంటి పాట మనం పాడుకుంటూ యాక్షన్ చేద్దాం. శ్రీయేసుతో ఒక చిన్న మాట సమస్య వెళ్ళిపోదాం పదండి. అందరు మళ్ళీ లైన్లోకి రండి, అందరు మళ్ళీ లైన్లోకి. ఓకే, అన్నల్లారా రండి, అక్కల్లారా రండి, తమ్ముళ్ళారా రండి, చెల్లెల్లారా రండి, అక్కల్లారా రండి, అక్కల్లారా రండి, తమ్ముళ్ళారా రండి, చెల్లెల్లారా రండి.
బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మదాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుందండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని బైబిల్ గ్రంథం ప్రశ్నిస్తుంది. ना मानने एलिशा का बात मानता, डुबकी लगाई रे बाबा, डुबकी लगाई, 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 एक बार ताली बजाएंगे नाचेंगे, बोलो जिंदा खुदावन यीशु मसीह की हालेलुया। వాటర్ మెలన్ పాట పాడదాం. సూసన్ నిరీక్షణ. వాటర్ మెలన్ fruits are life,
బైబిల్స్ అంకుల్ వాళ్ళకి ఇచ్చేయండి, మీ పక్కన ఉన్న అంకుల్ వాళ్ళకి ఇచ్చేయండి. కొంచెం ఫ్రీగా నిలబడండి, కొంచెం కొంచెం ఫ్రీగా ఉండండి, కొంచెం ఫ్రీగా. గర్ల్స్ కొంచెం కొంచెం ముక్కడి జరగండి, ఫ్రీగా ఉండండి, వెనకకి జరగండి, ఫ్రీగా నిలబడండి, ఫ్రీగా నిలబడండి. బోలో జిందా ఖుదా వ యీశు మసీహ్ కి హల్లెలూయా. వాటర్ మెలన్ వైర్కి వెళ్ళపు రాకేష్ వైర్లోకి వెళ్ళపు వైర్ పైకి వైర్కి వెళ్ళ మధు ఇక్కడ అవుతుంది కదా. లేదు కానీ చూపిస్తుంది. మధు మధు వస్తుంది కదా రికార్డ్ అవుతుందన్నా, అవుతుందా? బోలో జిందా ఖుదా వ యీశు మసీహ్ కి హల్లెలూయా. ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर
ఓకే, లైన్లో నిలబడండి, మనం ముందుకు వెళ్ళిపోతాం. లైన్లో నిలబడి చిన్నగా టీచర్స్ సహాయం చేయండి, లైన్లో ఉంచండి. ఇట్లా ఇట్లా అల్లరి చెప్పండి, లైన్లో ఉండండి, లైన్లో ఉండండి. అరే జస్ యాది యాది హలో మళ్ళీ వచ్చింది ప్రేమను పంచింది మగలను పంచింది సంతోషమే ఇక సంబరమే ఈశాలేను వివేశో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈశాలేను వివేశో. ఈశాలేను వివేశో. ఈశాలేను వివేశో. ఇన్ని పాటలు కలలు రమ్మని ఆజ్ఞని పాటు. చిన్ని పాటలు కలలు రమ్మని ఆజ్ఞని పాటు. అతని కంటత వాక్యాలు రాగంబరు. అతని కంటత వాక్యాలు అంగురంగు పావంబరు. ఈశాలేను వివేశో. ఈశాలేను వివేశో. సంతోషమే సంబరమే ఈశాలేను వివేశో. ఇక సంతోషమే ఇక సంబరమే ఈశాలేను వివేశో. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్మడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడిందండి. వాళ్ళు నడవలసిన త్రోవను వారికి నేర్పును, వాళ్ళు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని సెలవిచ్చబడింది. అందు మాత్రమే కాదండి, చిన్న బిడ్డలను ఆటంకపరచవద్దు, వారిని నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ చిన్న పిల్లలు చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతుంది. ఎందుకనగా చిన్నపిల్లలు కళ్ళ కపటము లేనటువంటి వారు, కల్మషము లేనటువంటి వారు, కోపము లేనటువంటి వారు, అసూయ లేనటువంటి వారు, పగ లేనటువంటి వారు, అధికారము లేనటువంటి వారు. కనుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే మరణిస్తున్నాడు. తద్వారా నరకం అనేటువంటిది మానవుని కొరకై ఉంది. అయితే ఎవరి పాపాలైతే క్షమింపబడతాయో, ఎవరైతే లోకములో కల్లా కపటము లేనివారుగా, పగలు ప్రతీకారాలు లేనివారుగా, పాపము లేనివారుగా భూమి మీద జీవిస్తారో
వారికే పరలోక రాజ్యం. పాపములు క్షమించడానికి భూమి మీద యేసయ్యకు మాత్రమే అధికారం ఉంది. యేసయ్య 2024 సంవత్సరాల పూర్వము నరరూపధారిగా మనుష్య కుమారుడిగా భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరములు భూమి మీద జీవించి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసి ఆఖరిగా శిలువ మరణాన్ని అనుభవించినాడు. మనకు బదులుగా యేసయ్య తలలో ముళ్ళ కిరీటం పెట్టబడిందండి. మనకు బదులుగా యేసయ్య యొక్క కాళ్ళలో చేతులలో చీలలు కట్టబడ్డాయి. మనకు బదులుగా మనం చేసినటువంటి పాపముల నిమిత్తమై 39 కొరడా దెబ్బలు యేసుప్రభువు వారు అనుభవించినాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము, నిర్దోషమైన రక్తము, అమూల్యమైనటువంటి రక్తము ధారల ధారలుగా మానవుని కొరకై చిందించినాడు. ఈ ప్రేమ గల దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు, రండి రండి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి